హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇది తిరుపతిలో మారుతి హాస్పిటల్ అండి, శ్రీ మారుతి హాస్పిటల్. ఇక్కడ ఆర్థో కానీ అన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్లో. ముఖ్యంగా ఇక్కడ ఆర్థో డాక్టర్ వాళ్ళు చూస్తారంట. మా మదర్కి మేము ఎక్కడెక్కడో తిరిగామండి, కానీ మా సిస్టర్ స్విమ్స్లో వర్క్ చేస్తారు కాబట్టి తనుకి బర్డ్స్ డైరెక్టరు జగదీష్ సారు ఎంఎస్ ఎంహెచ్ ఆర్తో స్పెషలైజేషన్ చేశారు. ఆ సారు మారుతి హాస్పిటల్లో సర్జరీ చేస్తారని మా సిస్టర్కి తెలిసింది. సరే అని మేము మారుతి హాస్పిటల్లో మా మదర్కి సర్జరీ డేట్ ఫిక్స్ చేశాము. మా మదర్కి ఈ నెల 8న సర్జరీ డేట్ ఫిక్స్ చేశారు సారు. చాలా హార్ట్ఫుల్ పర్సన్ అండి సారు. ఎంత బాగా చూస్తారంటే సార్ చేసిన ఆపరేషన్కి ఇంకా అది తిరిగే లేదు. సార్ చేయవాసి కూడా చాలా మంచిదంట. ఇక్కడ మారుతి సార్ కానీ జగదీష్ సార్ కానీ ఇక్కడ స్పెషలైజేషన్స్ చాలా బాగున్నాయి. మా మదర్కి సక్సెస్ఫుల్గా ఆపరేషను అయితే జరిగిపోయింది. హ్యాపీగా మేము ఇంటికైతే కూడా వచ్చేసాము. నేను ఫస్ట్ డే హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను ఇదంతా మీకు చూపిద్దామని వీడియో తీశానండి. చూడండి, ఇది సూట్ రూము. మేము తీసుకునేది సూట్ రూమ్ అండి. చాలా బాగుందండి హాస్పిటలు. మనకు కంఫర్ట్గా కానీ చూడండి, టీవీ కానీ అసలు పేషెంట్కి హాస్పిటల్ లొకేషనే లేకుండా ఇంట్లో ఉన్నట్టే ఎంత బాగా ఉందంటే అంత బాగుంది. లోపలంతా కూడా మీకు నేను చూపిస్తున్నాను. మా మదర్ ఆపరేషన్ అయ్యి ఐసీయూలో ఉంది. మార్నింగ్ 8 o'clock చేశారు, 8th మార్నింగు. తను ఈవినింగ్ 6కి వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నారు. అంతవరకు మేము మా సిస్టర్ వాళ్ళందరము వచ్చాం హాస్పిటల్కి. సరే ఒకసారి ఇదంతా మీకు వీడియో తీసి చూపిస్తే ఎలా ఉంటుందని నేను మీకు మొత్తము వీడియో తీస్తున్నాను. హాస్పిటల్లో సారు ఇక్కడనే కాదండి, నేను సారు ఏ ప్లేస్లో ఆపరేషన్స్ చేస్తారు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుమలలో కూడా చేస్తారంటండి. అన్ని ఊర్లకు వెళ్ళి సారు 2 days ఉండి అక్కడ అందరికీ చూసి ఆపరేషన్ డేట్లు ఫిక్స్ చేసి చేస్తారంట. మాకు ఇక్కడ మారుతిలో చేస్తారని తెలిసి మేము సార్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. మా మదరు 2nd డేనే బాగా నడిచారు. మాకైతే చాలా సంతోషమైంది. ఇదంతా మీకు షేర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ఎవరైనా మీ ఇంట్లో ఓల్డ్ పర్సన్స్ ఉండి మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు ఉంటే చూపించుకుంటారని నేను సార్ గురించి మీకు చెప్తున్నానండి. నేను లాస్ట్లో సార్ ఎక్కడెక్కడ ఏ ఊర్లలో చూసేది మీకు లాస్ట్లో కూడా నేను మెన్షన్ చేశాను, చూడండి. ఓకేనా అండి? సారు చాలా బాగా చూస్తారంట, చూపించుకోండి, మిస్ అవ్వద్దండి. ఓకేనా? మన తిరుపతిలో కూడా రాస్ బిల్డింగ్లో ఫ్రీగా చూస్తారంటండి 2 days ప్రతి నెల. అది కూడా మీరు చూసుకోండి, వెరిఫై చేసుకోండి. ఓకేనా? చూడండి, హాస్పిటల్ మొత్తం చూపిస్తున్నాను. మా మదర్కి ఎలా జరుగుతుందో అనుకున్నాము, కానీ ఆ సార్ చేయవాసి చాలా మంచిదని మేము ఆ సార్ దగ్గరే చేయించుకున్నామండి, జగదీష్ సార్ దగ్గర. సార్కి చాలా థ్యాంక్స్ అండి, మా మదర్కి సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగినందుకు. ఓకేనా అండి? చూడండి ఎంత బాగుందో హాస్పిటల్ అయితే. నేను ఇదంతా మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. మా మదర్ వచ్చాక కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇది పార్ట్ 1, ఇంకా పార్ట్ 2 కూడా నేను అప్లోడ్ చేస్తాను. చూడండి, మనకు అన్నీ ప్రొవైడ్ చేశారు. మన కాఫీ, పాలు, మిల్క్ హీట్ చేసుకోవడానికి, కాఫీ హీట్ చేసుకోవడానికి అన్నీ మనకు ప్రొవైడ్ చేశారండి. చూడండి, మనం డిన్నర్ చేయడానికి, లంచ్ చేయడానికి కూడా మనకు అన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి మన తిరుపతిలో ఇంత బాగా హాస్పిటల్, మారుతి హాస్పిటలు. అన్ని స్పెషలైజేషన్స్ చూస్తారంట, చూపించుకోండి. ఓకేనా? మా మదర్ వచ్చిన తర్వాత నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది పార్ట్ 1. నెక్స్ట్ వచ్చే వీడియో పార్ట్ 2. చూడండి, సారు ఇప్పుడు ప్రజెంటు ఎక్కడున్నారు అని మీరు కనుక్కొని, ఏ ఊర్లో ఉన్నారు, ఈ ఊరికి ఎప్పుడు వస్తారని కనుక్కొని చూపించుకోండి. ఓకేనా? మా బుడ్డోడండి హాస్పిటల్కి తీసుకొచ్చాం. పిల్లలైతే అలో లేదు, ఇంకా మేము సూట్ రూమ్ తీసుకున్నామని పిల్లల్ని అక్కడ రూమ్కి తీసుకొచ్చేసాము. చూడండి, పర్ డేకి 10,000 అంట. అది చాలా బాగుంది. లాస్ట్ టైం మోహన్ బాబు ఉన్నాడంట ఆ రూమ్లో, సినిమా యాక్టర్ మోహన్ బాబు. ఆయన వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మా మదరే ఇక్కడ
అడ్మిట్ అయ్యారు. చాలా పర్సన్స్ వస్తూ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ కూడా. చాలా బాగా జరిగింది మా మదర్కి ఆపరేషను. ఇదంతా మీతో షేర్ చేసుకోవాలని మొత్తము నేను చూపిస్తున్నాను. ఈ రూమ్ అనే కాదండి, రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నేను మేము తీసుకున్న రూము మీతో షేర్ చేస్తున్నాను. సరేనా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నేను పార్ట్ 2 కూడా నేను మా మదర్కి ఆపరేషన్ జరిగింది, తీసుకొచ్చింది అంతా నేను పార్ట్ 2లో కూడా నేను చూపిస్తాను. వాడు పాపం కొట్టుకున్నాడు. ఆ పెద్ద చెప్పులు, మా మదర్ చెప్పులు వేసుకొని నడవాలని ట్రై చేస్తున్నాడు బుడ్డోడు. చూడండి, మొత్తము చూపించాను కదండి. ఎంట్రన్స్లోని ఒక వాష్రూమ్ ఉంది, పేషెంట్కి నెక్స్ట్ ఇంకొక వాష్రూమ్ ఉంది. చాలా బాగా కట్టించారు హాస్పిటల్ కూడా. ఇక్కడ సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ 10 నిమిషాలకు ఒకసారి వచ్చి చెక్ చేస్తున్నారు. షుగర్ కానీ బీపీ కానీ వాళ్ళే వచ్చి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. ఎంత బాగా కేర్ తీసుకున్నారంటే ఎక్సలెంట్ అండి. చూడండి, సార్ గురించి నేను మొత్తము మీకు ఫోటో తీసి పెట్టాను. చూడండి సార్ ఎక్కడెక్కడ వర్క్ చేసేది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.